పర్యావరణ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రజల్లో కూడా నో ప్లాస్టిక్ యూజ్ అనే నినాదాన్ని ప్రచారం చేస్తామన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి గుంటూరు నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతామన్నారు. గురువారం గుంటూరులో జీఎంసీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతకు గుంటూరు కార్పొరేషన్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యావరణ రక్షణ కోసం పారిశుద్ధ్యాన్ని అలాగే పొల్యూషన్ని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నో ప్లాస్టిక్ డే అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్ పరిధిలో మేయర్ గారు, కమిషనర్ గారు, ఇతర కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ప్రజలను అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, దేశంలో అనేక రకాలుగా పొల్యూషన్ ఈరోజు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం అనేది ప్రతి ఒక్కరు కూడా తగ్గించాల్సినటువంటి బాధ్యత సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి దీన్ని మరింత ప్రజల్లో అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం, పారిశుద్ధ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏదైతే క్లాత్ బ్యాగ్స్ను డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు మాస్ క్లీనింగ్ ప్రోగ్రాంతో పాటు అలాగే ముఖ్యంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన తెచ్చి తప్పకుండా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ప్రతి డివిజన్ కూడా 500 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల మొక్కలతో గుంటూరు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అట్లానే మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉదయాన్నే వచ్చి భారతదేశం మొత్తం కూడా ఈ రోజున పర్యావరణ దినోత్సవం ప్రపంచ మానవాళికి ఇబ్బందికరంగా జరుగుతున్నటువంటి ఈ పరిశుభ్రత లేకపోవటం, అలానే ఈ రోజున అనేక రకాలుగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల మానవాళి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంది. దీన్ని అరికట్టడానికి పరిశుభ్రత, ఆహారం అనేది కూడా ఈ రోజున సరైన ఆహారం లేక, ఎందుకంటే వాటర్ కలుషితం కావడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇటువంటి దాని నుంచి మానవాళిని కాపాడుకోవడానికి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే రాను రోజుల్లో భావితరాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి, అవగాహన పెంచాలని చెప్పేసి, అలానే మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రజల అవగాహన పెంచడం చాలా ఆనందకరమైన విషయం. అంతర్జాతీయ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కేంద్రం మరియు మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు, నసీర్ అహ్మద్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు మేమందరం కలిసి ఈ యొక్క అవగాహన సదస్సుకి ప్రతి ఒక్క వార్డులో, ప్రతి గ్రామంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేమందరం ఒక అవగాహన కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. మొదటిగా ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ముందుగా స్వచ్ఛ భారత్ అని ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛంగా ఉండాలి. మరియు ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రతి సంవత్సరం మన సముద్రంలో 8 మిలియన్ టన్నుల కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల పిల్లలకి అనారోగ్యం, పెద్దలకి అనారోగ్యం, ఆరోగ్య నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ముందుగా ఈ 3 పాయింట్స్లో ఒకటి ప్లాస్టిక్, ఒకటి స్వచ్ఛాంధ్ర మరియు ప్రతి ఒక్కటి కూడా వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలి అని ఒక అవగాహన కార్యక్రమం మేమందరం చేస్తున్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా చెట్లు నాటాలి. చెట్లు వల్ల కోవిడ్ టైంలో మేము చూసాము, ఆక్సిజన్ లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాంటప్పుడు 5 లక్షలు చెట్లు గుంటూరు ఈస్ట్ తరపు నుంచి